2025 మార్చి 19 ఉదయం 3:27 అంతరిక్షం నుంచి భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ భూమిపైకి వచ్చారు. 9 నెలల తర్వాత దివి నుంచి దిగ్విజయంగా భూమికి దిగిన సునీతా విలియమ్స్ ధైర్యానికి, తెగువకు, ఆమె ఆత్మవిశ్వాసానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఇంతవరకు ఓకే, కానీ ఇప్పుడే ఆమెకు అసలైన పరీక్ష మొదలైందనే చెప్పాలి. గురుత్వాకర్షణ లేని వాతావరణంలో ఇన్నాళ్లు ఉన్న తర్వాత ఒక్కసారిగా భూమి గురుత్వాకర్షణను తట్టుకోవాలంటే మానసికంగా, శారీరకంగా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మరి ఆమె ఎలా తట్టుకుంటారు? వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు ఉంటాయి? ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది? ఈ వీడియోలో మాట్లాడుకుందాం. 8 రోజుల మిషన్ కోసం IISకు వెళ్లారు సునీతా విలియమ్స్. ఆమెతో పాటు మరో వ్యోమగామి అయిన బుచ్ విల్మోర్ కూడా ఉన్నారు. అయితే 8 రోజుల తర్వాత తిరిగి భూమికి రావాల్సిన వాళ్ళిద్దరూ స్పేస్ షిప్ లో వచ్చిన సాంకేతిక కారణాల వల్ల అక్కడే ఆగిపోవాల్సి వచ్చింది. 1 కాదు, 2 కాదు, ఏకంగా 9 నెలలు అక్కడే ఉండిపోయారు. ఇన్నాళ్లకు స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ను అంతరిక్ష కేంద్రానికి పంపించి వాళ్లని భూమిపైకి తీసుకొచ్చింది నాసా. స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్లో ఫ్లోరిడా తీరంలో వీళ్లందరూ సురక్షితంగా దిగారు. స్పేస్ నుంచి కిందకు రాగానే అంతా ఒక్కసారిగా సెట్ అయిపోదు. వాళ్ళు మళ్లీ ఈ వాతావరణానికి అలవాటు పడాలంటే చాలా టైం పడుతుంది. ఎందుకంటే గురుత్వాకర్షణ లేని వాతావరణంలో ఎక్కువ రోజులు ఉండటం వల్ల శారీరకంగా, మానసికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మొదటిగా చూపు తగ్గడం. అంతరిక్షంలో ఎక్కువ రోజులు గడపడం వల్ల స్పైస్ ఫ్లైట్ అసోసియేటెడ్ న్యూరో ఓక్యులర్ సిండ్రోమ్ అనే పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. ఈ సిండ్రోమ్ వల్ల వ్యోమగాముల కళ్ళు దెబ్బతింటాయి. మైక్రోగ్రావిటీలో శరీరంలోని ద్రవాలు పైకి మారుతాయి. అవి మెదడు, కళ్లపై ఒత్తిడి తెస్తాయి. ఇది వాళ్ల కనుబొమ్మల ఆకారాన్ని కూడా మార్చేయగలదు. కొన్నిసార్లు చూపు కోల్పోయే అవకాశం కూడా ఉంది. ఇంకోటి, నడవటానికి ఇబ్బంది పడతారు. ఎందుకంటే అంతరిక్షంలో గురుత్వాకర్షణ శక్తి లేకపోవటం వల్ల గాల్లో తేలుతూ ఉంటారు. వాళ్ల పాదాలు కింద ఆనవు. దీనివల్ల అరికాళ్లపై ఉన్న కఠినమైన చర్మం మృదువుగా మారుతుంది, ఊడిపోతుంది కూడా. దీనివల్ల పాదాలు చిన్నారుల పాదాల్లాగా చాలా సెన్సిటివ్గా ఉంటాయి. ఈ పరిస్థితిని బేబీ ఫీట్ అంటారు. పాదాలు చాలా కాలం బరువు మోయకపోవటం వల్ల చర్మంలోని మందపాటి భాగాన్ని కోల్పోతారు. భూమిపైకి వచ్చిన తర్వాత వాళ్లు నార్మల్గా నడవటానికి టైం పడుతుంది. మరోవైపు ఎముకలు, కండరాలు బలహీనంగా మారుతాయి. అంతరిక్షంలో కండరాలు, ముఖ్యంగా కాళ్ళు, వీపు, శరీరాన్ని పైకి లేపటానికి కష్టపడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే వాళ్లు అంతరిక్షంలో తేలుతారు. దీంతో అవి కుచించుకుపోతాయి. ఎముకలు కూడా బలాన్ని కోల్పోతాయి. ప్రతి నెల వాటి ద్రవ్యరాశిలో 1% కోల్పోతారు. 9 నెలల తర్వాత విలియమ్స్, విల్మోర్ వారి ఎముక ద్రవ్యరాశిలో దాదాపు 9% కోల్పోయి ఉండొచ్చు. దీనివల్ల వాళ్ళ ఎముకలు సులువుగా విరిగిపోయే అవకాశం ఉంది. అంతేకాదు, మాట్లాడడంలో కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. ఎందుకంటే అంతరిక్షంలో నాలుక గురుత్వాకర్షణ శక్తిని అనుభవించదు. దీంతో పెదవులు, నాలుక చాలా బరువుగా అనిపిస్తాయి. అందుకే తిరిగి వచ్చిన తర్వాత మాట్లాడడానికి, రుచి చూడడానికి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు. గుండెకు కూడా రిస్క్ పెరుగుతుంది. అంతరిక్షంలో గుండె గట్టిగా రక్తాన్ని పంప చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి అది కండరాలను కోల్పోయి ఆకారం మారిపోయే అవకాశం కూడా ఉంది. ఓవెల్ షేప్ నుంచి గుండ్రంగా మారొచ్చు కూడా. చాలా మంది వ్యోమగాములు తిరిగి వచ్చిన తర్వాత లేచినప్పుడు తల తిరుగుతున్నట్లుగా, మూర్ఛపోతున్నట్లుగా అనిపిస్తుంది. ఈ పరిస్థితిని ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ అని పిలుస్తారు. ఇలాంటప్పుడు రక్తపోటు అకస్మాత్తుగా పడిపోతుంది. వారి గుండె మళ్లీ గురుత్వాకర్షణకు అలవాటు పడడానికి కొంత సమయం పడుతుంది. ఇలా శారీరకంగానే కాదు, మానసిక సవాళ్లు కూడా ఉంటాయి. భూమిపైకి వచ్చిన తర్వాత వ్యోమగాముల శరీరాలు మాత్రమే కాదు, వారి మనస్సులు కూడా అడ్జస్ట్ అవ్వాలి. చాలా కాలం అంతరిక్షంలో ఒంటరిగా ఉండి ఒక్కసారిగా భూమికి తిరిగి వచ్చాక కాస్త ఆందోళనకు గురవుతారు. ఆహారం తీసుకోవటం, డ్రైవింగ్ చేయడం లాంటి సాధారణ పనులు మొదట్లో భారంగా అనిపించొచ్చు. కొంతమంది వ్యోమగాములు డీప్ ఎమోషనల్ కనెక్షన్ లాంటి పరిస్థితిని అనుభవిస్తారు. దీన్ని ఓవర్ వ్యూ ఎఫెక్ట్ అని పిలుస్తారు. ఇంకా రోగనిరోధక వ్యవస్థ కూడా బలహీనపడుతుంది. అంతరిక్షంలో సూక్ష్మక్రిములకు తక్కువ గురికావటం వల్ల వారి శరీరాలు వెంటనే అనారోగ్యాలతో పోరాడడానికి సిద్ధంగా ఉండకపోవచ్చు. అందుకే వ్యోమగాములు తిరిగి భూమిపైకి వచ్చాక స్పేస్ సెంటర్లో కొన్ని రోజుల వారిని అబ్జర్వేషన్లో ఉంచుతారు. సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ను కూడా 45 రోజుల పాటు నాసా సెంటర్లోనే ఉంచుతారు. కొన్ని రోజుల పాటు అంతరిక్షం లాంటి వాతావరణంలోనే ఉంచుతారు. వైద్యులు, మానసిక నిపుణులు వాళ్ళని నిరంతరం పర్యవేక్షిస్తారు. మైక్రోగ్రావిటీ వల్ల శరీరంలో వచ్చిన మార్పులను తెలుసుకోవటానికి డాక్టర్లు రెగ్యులర్గా వాళ్ళ బ్లడ్ టెస్ట్, ఈసీజీ, న్యూరోలాజికల్ టెస్టులు చేస్తారు. రోజుకు 2 గంటల చొప్పున ఈ 45 రోజుల పాటు రకరకాల ఎక్సర్సైజులు చేయిస్తారు. స్పెషల్ ఫిజియోథెరపీ కూడా చేయిస్తారు. దీనివల్ల వాళ్ల బ్యాలెన్స్, కండరాల బలం తిరిగి వస్తుంది.
మొదటి వారాల్లో ఫాస్ట్గా నడవటం, పరిగెత్తడం, బరువులు ఎత్తడం లాంటివి చేయకుండా చూస్తారు. బ్లడ్ ప్రెషర్ మారకుండా డాక్టర్లు వాళ్లకు కాల్షియం, ప్రోటీన్ ఎక్కువగా ఉండే స్పెషల్ డైట్ ఇస్తారు. దానివల్ల వాళ్ళ ఎముకలు, కండరాలు త్వరగా బలపడతాయి. కొన్ని నెలల తర్వాత శరీరం పూర్తిగా భూమి పరిస్థితులకు అలవాటు పడిపోతుంది. అలా అంతరిక్షంలో ఉన్న వ్యోమగాములను భూ వాతావరణానికి అలవాటయ్యేలా చేస్తారు. అంతరిక్ష కేంద్రంలో ఉన్న వాళ్లకు అంత రిస్క్ ఉంటుంది. అందుకే ఊరికే వ్యోమగాములైపోరు. ముఖ్యంగా సునీత విలియమ్స్ గురించి చెప్పాలంటే 59 ఏళ్ల వయసులో 9 నెలల పాటు అంతరిక్షంలో ఉండి అంతే ఆత్మస్థైర్యంతో భూమికి వచ్చి చిరునవ్వులు చిందించటం ఆమెకే చెందింది. నేను బాగానే ఉన్నానంటూ చెయ్యెత్తి అభివాదం చేయటం ఆమె సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కు నిదర్శనం. దట్ ఈజ్ సునీత విలియమ్స్. ఆమె పూర్తిగా ఆరోగ్యంగా కోలుకోవాలని కోరుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ను ప్రెస్ చేయండి.